మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబీర్ ఫైర్ అయ్యారు. విమర్శలు చేయడం కాదని దమ్ముంటే ఫీల్డ్ మీదకి రావాలని ఆయన సవాల్ విసిరారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వర్పల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకి వరద నీరు వచ్చి నిరాశ్రయులైన బాధిత కుటుంబాలను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎఫ్టీఎల్ పరిధిలో డబుల్ బెడ్రూమ్లు నిర్మించడం వల్లే నిరుపేదలకు ఈ దయనీయ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ వరద బాధితులను ఆదుకునేందుకు ఫీల్డ్ విజిట్ చేస్తూ వారికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. అమెరికాలో కూర్చొని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. కేసీఆర్ లాగా ఫామ్ హౌస్లో పడుకుని పరిపాలన చేస్తామనడం లేదని ఎద్దేవా చేశారు. మీరు చూస్తున్నారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ అని గరీబోళ్ళ జీవితాలతో ఎత్త ఆడినరు. దాని ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తున్నాం. కట్టేటప్పటి నుంచి కంటిన్యూగా మేము ఆబ్జెక్షన్ పెడుతూనే ఉన్నాం. ఇది ఎఫ్టీఎల్ లా కడుతున్నారు, చెరువులో కడుతున్నారు, వద్దు అంటే కూడా ఇనలేదు. పోయిన లాస్ట్ ఇయర్ ఇదే అక్టోబర్ నెలలో, ఇప్పుడు అక్టోబర్ నెలలో కూడా నీళ్లు ఉంటే నేను తీసుకొని కూడా కాంగ్రెస్ నాయకులతో కలిసి తిరిగి అప్పుడు కూడా కలెక్టర్ కు కంప్లైంట్ చేసినాము, వీళ్ళని షిఫ్ట్ చేయండి అని. చేయలేదు. ఇప్పుడు మేము నిర్ణయం తీసుకుంటున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ గవర్నమెంట్ కాబట్టి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాం. మరి తక్షణమే వీళ్ళను 17 మంది కుటుంబాలకు వీళ్ళను ఒక గడ్డ మీద మళ్ళా వర్షాలు వస్తే కూడా ఏం ఇబ్బంది రాకుండా అలాంటి భూమి చూసి అక్కడ ఇంద్రమ్మ ఇల్లు 5 లక్షల చొప్పున ఈ స్కీమ్ లో వీళ్ళను పెట్టి మరి ఆ కుటుంబాలను ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. టైం పడుతుంది అప్పటి వరకు. ఎందుకంటే ఇల్లు రాత్రి అయితే రాదు. కొందరు మళ్ళీ అపోజిషన్ వాళ్ళు అంటారు అమెరికాలో ఉండి కేటీఆర్ అంటున్నాడు ఏం చేస్తున్నారు అని. ఇదే చేస్తున్నాం మేము. వర్షంలో తిరుక్కుంటా ప్రజల మధ్యలో ఉన్నాము. కేటీఆర్ అమెరికాలో అడుగుతున్నావు కదా నువ్వు ఏం చేస్తున్నావు. ఆయన మీ ముఖ్యమంత్రి మాజీ ఇది కూడా కింద కనిపిస్తుంది. చెరువులో కట్టి